అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలోకి యూరోప్ ఎందుకని రాలేదు? నిన్న కూడా ట్రంప్ తన స్టేట్మెంట్లో యూకే దేశ అధ్యక్షుడిని వెటకారం చేశాడు. గెలిచిన తర్వాత మా పక్కకు వచ్చే వాళ్ళు మాకు అవసరం లేదు అన్నట్టు కొంత వెటకారం ఆడారు. అంటే ట్రంప్ యూరోప్ నుంచి కూడా తనకి సపోర్ట్ వస్తుంది, యూరోప్ కూడా యుద్ధంలోకి వస్తుందని ఆశించాడు. పిలుపు కూడా ఇచ్చాడు, రండి అని. టెర్రరిజాన్ని ఎదుర్కోవాలి, టెర్రరిస్టులు అణ్వాయుధాలు తయారు చేస్తున్న దాన్ని మనం ఆపాలి, లేదంటే ప్రపంచ శాంతికే ముప్పు, మీరంతా యుద్ధంలోకి రావాలని పిలుపునిచ్చాడు. ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ యూరోప్ కంట్రీస్ ఏవి కూడా యుద్ధంలోకి రాలేదు. యూరోప్ కంట్రీస్ యుద్ధంలోకి రాకపోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం, నిజానికి యూరోప్ టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తుంది, అణ్వాయుధాల తయారీని వ్యతిరేకిస్తుంది, ఇరాన్ దేశం యొక్క వైఖరిని వ్యతిరేకిస్తుంది, ప్రధానంగా ఖమేనీని వ్యతిరేకిస్తుంది, ఇరాన్ని వ్యతిరేకిస్తుంది, ఇరాన్లో అణ్వాయుధాలు తయారు కావటాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంకా చెప్పాలంటే యూరోప్ ఇజ్రాయిల్ని అమెరికాని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ యుద్ధంలోకి ఎందుకు రాలేదు అంటే, వన్స్ యూరోప్ కూడా యుద్ధంలోకి ఏలుపెట్టింది అంటే ఇది నాటో వర్సెస్ ఇరాన్గా యుద్ధం తయారయ్యే అవకాశం ఉంటుంది. నాటో వర్సెస్ ఇరాన్గా యుద్ధం తయారైనప్పుడు నాటో మీదకి చైనా కానీ రష్యా కానీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది ఒక మినీ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉండొచ్చు. ఎక్కువ దేశాలు యుద్ధంలో కనుక పాల్గొంటే అది ప్రపంచ శాంతికే వినాశనం. అందులోనూ ఒక దేశాన్ని టార్గెట్ చేయడానికి, కేవలం ఇరాన్ మాత్రమే, ఇరాన్కి సపోర్ట్గా ఏ దేశం యుద్ధానికి రావట్లేదు. సరే, బ్యాక్ ఎండ్లో ఏమన్నా చైనా రష్యా టెక్నాలజీలో ఆర్థికంగా ఆయుధాల విషయంలో సాయం చేస్తున్నారేమో తెలియదు, క్లారిటీ లేదు. అమెరికా విమర్శ మాత్రం చేస్తోంది వాళ్ళు సాయం చేస్తున్నారని. కానీ ఫ్రంట్ ఎండ్లో మాత్రం ఇరాన్ మాత్రమే ఫైట్ చేస్తున్న సమయంలో ఆల్రెడీ ఇజ్రాయిల్ టెక్నాలజీలో స్ట్రాంగ్ దేశం, అమెరికా అన్ని రకాలుగా స్ట్రాంగ్ అగ్రరాజ్యం. ఈ రెండు దేశాలు కలిసి ఒక దేశం మీద పడుతున్నప్పుడు ఆ దేశం ఈ రెండు దేశాలను తట్టుకోలేని శక్తి లేని దేశం అయినప్పుడు మళ్ళీ యూరోప్ కూడా ఎందుకు యుద్ధంలోకి రావాలి? అందుకనే యూరోపియన్ యూనియన్ యుద్ధంలోకి డైరెక్ట్గా రాలేదు. ఎలాగో ఆ రెండు దేశాలు కలిసి ఇరాన్ని కట్టడి చేస్తాయన్న విషయం వాళ్ళకి తెలుసు, ఒకటి. రెండోది, అసలు వీళ్ళు కూడా యుద్ధంలోకి వస్తే, యూరోపియన్ కంట్రీస్ కూడా యుద్ధంలోకి వస్తే అది రష్యాని చైనాని కూడా గెలికినట్టు అవుతుంది. అంటే నాటో మొత్తం యుద్ధంలోకి వచ్చినప్పుడు నాటోని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళు కూడా యుద్ధంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి ఇది నాటో సమస్య పెద్దగా ఏం కాదు, ఇజ్రాయెల్ సమస్య మాత్రమే. ఇది అమెరికా యుద్ధంలోకి రావటమే ఎక్కువ. అసలు అమెరికా యుద్ధంలోకి ఎందుకు వచ్చిందనే క్వశ్చన్ ఉంది. ఇజ్రాయెల్ యుద్ధం చేయటం అంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉంది. ఎందుకు? ఇరాన్లో అణ్వాయుధాలు తయారవుతున్నాయి, అణ్వాయుధాల వల్ల తనకి ముప్పు అని ఇజ్రాయెల్ భావించింది కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధం చేయడంలో అర్థం ఉంది. సరే, ఇజ్రాయెల్ సపోర్ట్ అడగటం వల్ల ఇజ్రాయెల్ ఒక్కటి ఇరాన్ని కొట్టలేదనో, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలనేటువంటి ఆకాంక్షతోనో అమెరికా యుద్ధంలోకి వచ్చింది అనుకుంటే కనుక. కానీ మిగతా దేశాలన్నీ ఎందుకు రావాలి? ఒక దేశాన్ని కొట్టడానికి అన్ని దేశాలు ఎందుకు రావాలి? రెండోది, అసలు ఏ ఉద్దేశాలతో యుద్ధం స్టార్ట్ అయిందో ఆ ఉద్దేశాలు నెరవేరిపోయాయి. ఖమేనీ మీద వ్యతిరేకత, ఖమేనీ చనిపోయాడు, ఖమేనీకి సపోర్ట్గా ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం అంతా చనిపోయింది. అణ్వాయుధాలు అన్నారు, అణ్వాయుధ కేంద్రాన్ని పేరు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది, అయిపోయింది కదా, ఇంకెందుకు యుద్ధం? సో ఇంకా యూరోపియన్ యూనియన్ యుద్ధంలోకి వస్తే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అందుకనే ఈ సమాధానాలు చెప్పడం ఇబ్బందిగా అనుకోను, లేదు ఆర్థికంగా తనకి నష్టం అనుకుందో, లేదు ఇది మినీ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది అనుకుందో, మొత్తానికి యూరోపియన్ యూనియన్ మాత్రం యుద్ధానికి దూరంగా ఉంది. అది ట్రంప్ కోపానికి, ఆగ్రహానికి, ఫ్రస్ట్రేషన్కి కారణం కూడా అవుతుంది. థ్యాంక్ యూ.